సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ప్రెస్ కాన్ఫరెన్స్ ను ఉద్దేశించి శ్రీ మురళీధరరావు గారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నారు. వారితో పాటు ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఎండ లక్ష్మీనారాయణ గారు మాజీ శాసనసభ్యులు ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ సాంబమూర్తి గారు బీజేపీ సీనియర్ నాయకులు, దాసరి మల్లేశం గారు బీజేపీ సీనియర్ నాయకులు నాతో పాటు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొంటున్నారు. శ్రీ మురళీధరరావు గారు మాట్లాడుతున్నారు కోరుతున్నాను. మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం. ఒకటి, బీజేపీ ఎన్డీఏ దేశంలో దేశవ్యాప్తంగా బలోపేతమవుతున్నది. ఇంతకు ముందు ఉండేటువంటి బీజేపీలో ఎన్డీఏ పక్షంలో ఉండేటువంటి పార్టీలు, దూరం అయినటువంటి పార్టీలు కూడా తిరిగి నరేంద్ర మోదీ గారి నాయకత్వం, వారి ఆధ్వర్యంలో రాజకీయంగా పనిచేయడానికి ముందుకొస్తున్నారు. ఇది కనబడుతున్నటువంటి విషయం. భారత్ జోడో న్యాయ యాత్ర ఏదైతే పేరు ఉందో, మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఇది భారత్ జోడో కాదు, ఇది భారత్ తోడో. అన్యాయ యాత్ర రాహుల్ గాంధీ నాయకత్వంలో అడుగు ముందుకేస్తున్న కొద్దీ ఇండీ అలయన్స్ ఏదైతే ఉందో అది బహిరంగంగా ఇప్పటి వరకు ఒక సభ నిర్వహించలే. రాజకీయంగా ఇప్పటి వరకు ఒక సామూహిక కార్యక్రమాన్ని వాళ్ళు మాట్లాడలేదు. గత కొన్ని మాసాలుగా మేమే ప్రత్యామ్నాయము అని స్క్రీన్ ప్లే డైరెక్టర్, కోరియోగ్రాఫర్ రాహుల్ గాంధీ ఏదైతే ఫిలిం నిర్మిస్తున్నారో ఆ ఫిలిం ఇప్పటికి కూడా థియేటర్లో రిలీజ్ కావడానికి సిద్ధంగా లేదు. కేవలం హోటల్లో మీటింగ్లకే పరిమితమైంది, వర్చువల్ మీటింగ్లకే పరిమితమైంది. ఎక్కడ కూడా ఇంతవరకు ప్రత్యామ్నాయంగా భావించేటువంటి పాల్గొంటున్నటువంటి 28 పార్టీలు మౌలికమైనటువంటి ఏకాభిప్రాయానికి ఏ విషయంలో రాలేదు. ఇప్పటి వరకు నేను ఇంతకుముందు చెప్పినట్టు బహిరంగంగా ఎన్నికలు ప్రకటనకు సమీపం వస్తున్నది. మనం జనవరి నెలాఖరుకు చేరుతున్నాం. ఎంతో ముందుగా పని ప్రారంభించినమని చెప్పుకునేటువంటి సోకాల్డ్ ఏదైతే కూటమి ఉందో ఆ కూటమి ఇప్పటి వరకు, మరొకసారి చెప్తున్నాను, హోటల్ మీటింగ్స్, వర్చువల్ మీటింగ్స్కే పరిమితమైంది. ఇప్పటి వరకు బహిరంగంగా ఒక్క పబ్లిక్ మీటింగ్ కానీ, ఒక్క ర్యాలీ కానీ, ఒక మేనిఫెస్టో మీద ఉండేటువంటి కామన్ ఇష్యూ కానీ, ఒక కామన్ డిక్లరేషన్ కానీ ఏది కూడా ప్రత్యామ్నాయం ఎన్డీఏకు, మోదీ ప్రభుత్వానికి అని చెప్పబడేటువంటి ఏ విషయంలో కూడా ఏకాభిప్రాయం రాలేదు ఎక్కడ కూడా. కాబట్టి దీన్ని బట్టి చూస్తే దీన్ని ఏమంటారంటే బేసిక్గా ముందుకు నడవక ముందే ఒక అడుగు ముందుకేస్తే 2 అడుగులు వెనుకకు. రాహుల్ గాంధీ అస్సాం నుంచి బెంగాల్ ప్రవేశించే లోపట బెంగాల్లో ఏదైతే ఆలోచిస్తున్నటువంటి ఏదైతే ప్రామిస్ చేసినటువంటి అలయన్స్ ఏదైతుందో
అది లేదు అనేది అందరికి కూడా అర్థమైపోయింది. మమతా బెనర్జీ నేను ఒంటరిగానే పోటీ చేస్తాను, బీజేపీ మీద అయితే ఎంతైతే వాడిగా వేడిగా మాట్లాడుతుంటుందో అంతకన్నా తీవ్రంగా వాడిగా వేడిగా కాంగ్రెస్ నాయకత్వం మీద లేకపోతే ఇండి అలయన్స్ వాళ్ళ మీద మాట్లాడుతున్నది. కానీ దీన్ని బట్టి బెంగాల్లో వాళ్ళు అనుకున్నటువంటి కళ, ఎన్ని వాగ్దానాలు చేసినా ఫోన్లు మాట్లాడినా ఫోన్లకు కూడా రెస్పాన్స్ లేదు. ఇది బెంగాల్ ప్రవేశించలేదు. బెంగాల్ దాటి బీహార్కు ఇంకా ప్రవేశించక ముందే మొదలే అక్కడ ఉండేటువంటి కూటమి ప్రభుత్వం అనేది అది పోయింది, మాయమైపోయింది. ఇట్ హ్యాస్ డిసపియర్డ్. అంటే ఉఫ్ అంటే ఇత కర్పూరం కదా పోయినట్టు మాయమైపోయింది. కాబట్టి ఈరోజు బీహార్లో నడుస్తున్నటువంటి కూటమి కూడా ఈరోజు మాయమైపోయింది. మళ్ళా ఒరిజినల్ ఎన్డీఏ గవర్నమెంట్ అక్కడ ఫామ్ అయింది. ఇంకొక వైపు మనందరం కూడా గమనిస్తున్నాం, అనేక సందర్భాల్లో ఏదైతే ఢిల్లీ, పంజాబ్ అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో ఉండేటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ, భగవంత్ సింగ్ మాన్ మాకు కాంగ్రెస్ తోని పోటీ చేస్తే నష్టము, కాబట్టి మేము కాంగ్రెస్ తోని పోటీ చేయము, మేము ఒంటరిగా పోటీ చేస్తామని బహిరంగంగా ప్రకటించడం జరిగింది. ఆ విధంగా ముందుకు ప్రయాణం చేస్తున్నది జరిగింది. కాబట్టి వెస్ట్ బెంగాల్ ఇప్పుడు మీరు గమనించాలా, మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ఓడిపోయింది, రాజస్థాన్లో కాంగ్రెస్ ఓడిపోయింది, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ఓడిపోయింది. ఎక్కడైతే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉందో అక్కడ కాంగ్రెస్ ఓడిపోయింది. ఎక్కడైతే అలయన్స్ కూటమిగా మేము బీజేపీకి ప్రత్యామ్నాయతం అనుకున్నారో అక్కడ వెస్ట్ బెంగాల్లో అలయన్స్ లేదు, బీహార్లో అలయన్స్ ఫెయిల్ అయింది, ఉత్తరప్రదేశ్లో ఇంతవరకు కాంగ్రెస్ తోని ఎక్కడ కూడా మనకు డిక్లరేషన్ రావట్లే కూటమి. కాబట్టి ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్ సువిశాలమైనటువంటి భారతదేశంలో ఎక్కడైతే బీజేపీకి ప్రత్యామ్నాయంగా కూటమి ఏర్పడుతుంది అనుకున్నారో అక్కడ అన్నిట్లో కూడా ఫెయిల్ ఈ నోటీస్ బయటకు వస్తున్నది. కాబట్టి ఎందుకు ఫెయిల్ అవుతున్నది అంటే మేము మొదటి నుంచి చెప్తున్నాం, రాహుల్ గాంధీ నాయకత్వము, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, కోరియోగ్రఫీ నడిచిన రోజులు కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదు. కాంగ్రెస్ నాయకత్వంలో కూటమి ఏర్పడడం సాధ్యం కాదు. కాంగ్రెస్ నాయకత్వంలో కూటమిగా ప్రజల విశ్వాసం లేకపోవడమే కాదు, ప్రతిపక్షం కూడా విశ్వసించట్లేదు. కాబట్టి ఈ దేశంలో ఈరోజు నరేంద్ర మోదీ గారికి, ఎన్డీఏకు, బీజేపీకు మీరు కనుక విశ్లేషిస్తే గమనిస్తే ఎలాంటి కూటమి ప్రయత్నాలు కూడా సాకారం కావట్లేదు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో కానీ పొలిటికల్ పార్టీల లెవెల్లో కానీ అగ్రిమెంట్, కన్సెన్సస్ లేదు. ఇది ప్రధానమైనటువంటి విషయం. ఇది రాహుల్ గాంధీ ప్రయాణం చేస్తున్న కొద్దీ ఇంకా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ యొక్క ఫెయిల్యూర్స్ బహిర్గతం అవుతుంటాయి చాలా స్పష్టంగా. ఏదైతే ఫ్లాప్ సినిమా ఏదైతుందో ప్రతిరోజు కనబడుతుంటది. ఇది నేను చెప్తున్నటువంటి విషయం మిత్రులారా. ఈ సందర్భంగా రెండో విషయం ఏంటంటే మనందరూ కూడా గమనించాలా, ఇప్పుడు ఏదైతే ఇండియా అలయన్స్ కాంగ్రెస్ కూటమి ఉందో తమిళనాడులో ఉంది, మొదలే కొత్తదేం లేదు. లెఫ్ట్ పార్టీస్ తోని వాళ్ళకు ఉండేటువంటిది ఎప్పుడు రిలేషను ఎప్పుడు కాదో అది అందరికీ తెలుసు, దాని కొత్తదేం లేదు. కాబట్టి కొత్త కూటమి ఎక్కడ ఏర్పడలేదు. కొత్త కూటమిగా ఎక్కడ కూడా ఇప్పటి వరకు సక్సెస్ఫుల్ నెగోషియేషన్స్ రాలేదు. జనవరి 1వ తేదీ వరకు సీట్లు డిక్లేర్ చేస్తామన్నారు, ఇప్పటి వరకు సీట్ల నెగోషియేషన్ కూడా జరగట్లేదు. సో ఇది ఒక విషయం. తెలంగాణలో నేను కొన్ని ప్రధానమైనటువంటి అంశాలను లేవనెత్తి మీ ముందు తెలంగాణ రాజకీయాల్లో ఏం నడుస్తున్నది అనేటువంటి విషయం స్పష్టం చేయదలుచుకున్నాను. ఈరోజు
ప్రజలు బీఆర్ఎస్ ను తిరస్కరించారు, ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని తిరస్కరించారు, ప్రజలు కేసీఆర్ కుటుంబ రాజకీయాలను తిరస్కరించారు, ప్రజలు బీఆర్ఎస్ యొక్క అవినీతి పాలనను తిరస్కరించారు. ఇది స్పష్టము. దీన్ని బీజేపీ కూడా అంగీకరించింది కాంగ్రెస్ గెలుపును, ఎందుకంటే ప్రజా తీర్పు. అయితే దీనిలో ప్రధానమైనటువంటి అంశాలు మీడియా ద్వారా నేను లేవనెత్తుతున్నా. మేము మొదటి నుంచి మాట్లాడుతున్నాం. ఈరోజు వాగ్దానాలు ఏం చేశారు, ఇది ఒకవైపు, వాగ్దానాలను అమలేం చేస్తున్నారు, ఇది ఇంకొక వైపు. వీటిని పక్కకు పెట్టి అసలు అవినీతికి వ్యతిరేకంగా కాళేశ్వరం గురించి మేము మొదటి నుంచి మాట్లాడాం. ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయినాయి, 3 రోజులు అయిపోయింది, ఒక వారం అయిపోయింది, ఒక నెల అయిపోయింది, 2 నెలలు కూడా దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితి వస్తున్నది. ఇప్పటి వరకు అవినీతికి సంబంధించినటువంటి స్తంభాలు, మూల స్తంభాలుగా గుర్తించినటువంటి ఏవైతే ఉన్నాయో ఎక్కడ కూడా కాంగ్రెస్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక్క అడుగు ముందుకేయలేదు. ఈ అడుగు ముందుకేయకపోవడంలో ఉన్న రహస్యం ఏంటి? ఇది నేను బీజేపీగా ప్రశ్నిస్తున్నాను. ఎందుకు అడుగు ముందుకేయట్లేదు? కాళేశ్వరంలో విపరీతమైనటువంటి బీజేపీ, కాంగ్రెస్, మీ అందరం కూడా ఇది అవినీతి, ఇది ఏటీఎం. రాహుల్ గాంధీ అక్కడికి పోయి చూడడం జరిగింది. రాహుల్ గాంధీ మాట్లాడడం జరిగింది, ప్రచారం చేశారు, ప్రచారంలో ఓట్లు దండుకున్నారు, ప్రభుత్వం ఏర్పాటు చేశారు. కాళేశ్వరం జల సమాధి జరిగింది. కాళేశ్వరం అవినీతి గురించి ఈ రోజు రేవంత్ రెడ్డి మాట్లాడట్లేదు. దర్యాప్తు అనేది ఎక్కడొక అడుగు ముందు కూడట్లే. నేను 100 మీటర్లు మాటేస్తా, 500 మీటర్లు మాటేస్తా, ఖబర్దార్, ఈ విషయాలకి ఎవ్వడు కూడా నమ్మడు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు, ప్రభుత్వంకి వచ్చిన తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ప్రతిపక్షంలో ఏం మాట్లాడుతున్నది ఇంపార్టెంట్ అయితే ప్రభుత్వంలో ఏం చేస్తున్నది అనేది ఇంపార్టెంట్. రెండో ఇంపార్టెంట్ విషయం ఓఆర్ఆర్ ఏదైతే నెహ్రూ రింగ్ రోడ్ ఏదైతే ఉందో, ఈ ఓఆర్ఆర్ విషయంలో రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఇది పొటెన్షియల్, దానికి ఉండేటువంటి అవకాశం ఎంత ఉంది, పొటెన్షియల్, ఆయన ఇచ్చినటువంటి రేజ్ చేసినటువంటి ఇష్యూస్ నేను గుర్తు చేస్తున్నా. ఎర్నింగ్ పొటెన్షియల్ ఎంత ఉందంటే 21,000 కోట్ల పొటెన్షియల్ ఉంది. ఇది రేవంత్ రెడ్డి గారు లేవనెత్తారు. 21,000 పొటెన్షియల్ ఉంది. అటువంటిది ఎంతకు ఇచ్చారు అంటే 7,200 కోట్లకి ఇచ్చారు. సో ఆదాయం తెచ్చుకోగలిగేటువంటి అవకాశము, సామర్థ్యము 21,000 కోట్లకును అంతకన్నా ఎక్కువ ఉంటే కేవలం 7,200 కోట్లకు ఐఆర్బికి మీరు ఎందుకు ఇచ్చారు? ఇది ప్రశ్న లేపడం జరిగింది. కేసీఆర్ను, కేటీఆర్ను, కుటుంబాన్ని లక్ష్యం చేసి కాంగ్రెస్ నాయకుడు ప్రచారం చేయడం జరిగింది. ఇందులో పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ ఏ విధంగా లేదు అనేటువంటి విషయాన్ని ప్రశ్నించడం జరిగింది. ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాలు, ప్రొసీజర్స్ ను ప్రశ్నించడం జరిగింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రికమెండేషన్స్ ను తుంగలో తొక్కారు అని లేపడం జరిగింది. చట్టబద్ధంగా ఉండేటువంటి లీగల్ విషయాలను కూడా ఢిల్లీ హైకోర్టు డిసిషన్ టు అలో హిమ్, అంటే ఏదైతే కేసు ఫైల్ చేస్తానని చెప్పడం కూడా జరిగింది. ఇవాళ కేసు ఫైల్ చేయాల్సిన అవసరమే లేదు. నువ్వు ప్రభుత్వంలోకి వచ్చావు, ముఖ్యమంత్రి అయినావు. ఇన్ తర్వాత ఓఆర్ఆర్ స్కామ్ గురించి మాట్లాడుతూ ప్రస్తుతం ఉండేటువంటి నాయకుడు, మన ముఖ్యమంత్రి ప్రచారంలో భాగంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎందుకు లెక్కకు రా, దీని ముందు విపరీతమైనటువంటి కాళేశ్వరంతో సమానంగా ఉండేటువంటి యొక్క స్కామ్ ఏదైతుందో ఇది పెద్దది, దీని విషయంలో విపరీతమైనటువంటి ప్రచారం చేయడం జరిగింది, దర్యాప్తు కోరడం జరిగింది. అదేవిధంగా ఇందులో ఇంతకు ముందేటువంటి చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్,
ఆయన తర్వాత హెచ్ఎండిఏ కమిషనర్ అరవింద్ కుమార్, వీళ్ళు ఇద్దరి యొక్క భూమిక ఏదైతుందో దీని విషయంలో కూడా లీజ్ డీలు వీటన్నిటి విషయంలో ప్రశ్నించడం జరిగింది. వీళ్ళ యొక్క పాత్ర గురించి కూడా ప్రశ్నించడం జరిగింది, లేవనెత్తడం జరిగింది. ఇవన్నీ లేవనెత్తినటువంటి ముఖ్యమంత్రి హెచ్ఎండి ఏదైతుందో మన 158 కిలోమీటర్ల ఏదైతే రేడియస్ ఉండేటువంటి ఓఆర్ఆర్ 30 సంవత్సరాల లీజ్ ఏదైతుందో ఇది ఇవ్వడం, ఇది ఎంత అన్యాయం అనేటువంటి విషయం, ముంబై బేస్డ్ కంపెనీకి ఎందుకు ఇచ్చారు అనేటువంటి విషయంలో అనేక ప్రశ్నలు ఇందులో ఉన్నాయి. మీ అందరికి కూడా తెలుసు. ఈ లేవనెత్తినటువంటి ప్రశ్నలకు డిసెంబర్ 3 తర్వాత ఈరోజు జనవరి 29, ఇప్పటి వరకు ఒక్క అడుగు ముందుకు దర్యాప్తు విషయంలో ముందుకు పోలేదు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ కానీ లేకపోతే ఇంకెలాంటి దర్యాప్తు కానీ, అంటే అటు కాళేశ్వరం విషయంలో మౌనం కాదు, ఇటు ఓఆర్ఆర్ విషయంలో కూడా పూర్తిగా మౌనము, ఒక్క అడుగు కూడా ముందుకు సాగట్లేదు. ఇది ఏంటి అనేటువంటి విషయం నేను అడుగుతున్నా. ఇది ఒక రహస్యమైనటువంటి విషయం. ఇందులో రహస్యం ఉంది అనేటువంటి విషయం నేను ఖచ్చితంగా భావిస్తున్నా. మూడో ప్రధానమైనటువంటి అవినీతి స్తంభం బీఆర్ఎస్ ప్రభుత్వానికి మూడో అవినీతి స్తంభం, ఒకటి కాళేశ్వరం, 2 ఓఆర్ఆర్, మూడో అవినీతి స్తంభం ధరణి విషయంలో రైతులకు బాధ జరిగింది, రైతులకు నష్టం జరిగింది, దానిలో ఉండేటువంటి తప్పులు లోటుపాట్లు ఇది ఒక పక్క, నేను దానికి వెళ్ళట్లే, దాన్ని ఇంప్రూవ్ చేయాలి, అది వేరే విషయం. కానీ ధరణిని ఉపయోగించి ల్యాండ్ సెటిల్మెంట్స్ డిస్ప్యూట్స్ దూరంగా ఎంత పెద్ద స్కాండల్ అనేటువంటి విషయాన్ని తెలంగాణ ప్రస్తుతం ఉండేటువంటి ముఖ్యమంత్రి అప్పుడు ప్రచారంలో చర్చించడం జరిగింది. ధరణి స్కామ్, ధరణి స్కాండల్, బీఆర్ఎస్ కు మరో పేరు ధరణి స్కాండల్. ఇటువంటి దీనిలో కుటుంబం మొత్తం ఉంది. ఇది మేమందరం ప్రజలందరూ కూడా బాధపడ్డారు, చర్చిస్తారు. ఇది దాచేస్తే దాగని సత్యం, ఇది ఆగదు, ఇది ఆపదాం అనుకున్నా ఆగదు, నేను హెచ్చరిస్తున్నా. ఇటువంటి ధరణి స్కామ్ విషయంలో ఇంప్రూవ్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. ధరణి స్కామ్ విషయంలో ఈ ప్రభుత్వం ఒక్క అడుగు ముందుకేయలేదు, దర్యాప్తు కోసం ఒక్క అడుగు కూడా ముందుకేయలే. అంటే కాళేశ్వరం కావచ్చు, ధరణి కావచ్చు, ఓఆర్ఆర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏం సూచిస్తున్నాయంటే 50 రోజుల తర్వాత ఈ ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వంతో వాళ్ళ నాయకులతో కుముక్కైంది, లాలూచి పడుతున్నారు. ఇది గివ్ అండ్ టేక్ సెటిల్మెంట్ల భాగంగా మారుతున్నది. రాజకీయంగా ఉపయోగించుకోవడం కోసం కూడా ఇది వాడబడుతున్నది. అందరు అంటుండొచ్చు తిట్టుకుంటున్నారని. ఈ తిట్టుకునే నాటకం మొదలుంది, ఇప్పుడుంది, రేపు కూడా ఉంటుంది. ఎంత ఎక్కువ తిట్టుకుంటే అంత దొంగతనం ఉన్నట్టు. వీళ్ళు తిట్టుడు ఒక నాటకం, విమర్శించుకోవడం ఒక నాటకం, ప్రశ్నించుకోవడం ఒక నాటకం. ఎవ్వరు కూడా ఇంతవరకు దర్యాప్తు చేయకపోవడం, ఎవరిని పిలిచి అడగకపోవడం, ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ లేదు, ఛార్జ్ షీట్ లేదు, ఎక్కడ కూడా ఇన్వెస్టిగేషన్ లేదు, ఎక్కడ కూడా ఇంటరాగేషన్ లేదు, ఎక్కడ కూడా ఎక్స్ప్లెనేషన్ లేదు, ఏది లేదు. 50 రోజులు గడిచినాయి. వీళ్ళు అనుకుంటారు ఏంటంటే తెలంగాణ ప్రజలు మర్చిపోతారని అనుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఈ ప్రజల పక్షాన్ని నిలబడి మరవడానికి వీల్లేదు, మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తాము, విడిచిపెట్టేది లేదు అని నేను హెచ్చరిస్తున్నా. అందుకని మిత్రులారా, నేను ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ను ఒక రాజకీయ పావుగా వాడుకోవడం కోసం ఈ యొక్క స్కామ్లను, ఈ యొక్క స్కాండల్లను ఉపయోగిస్తున్నది. మనీ సెటిల్మెంట్ కోసం ఉపయోగిస్తున్నది, పొలిటికల్ సెటిల్మెంట్ కోసం ఉపయోగిస్తున్నది. బీఆర్ఎస్ ను నిలబెట్టి శిక్షించేటువంటి
ఉద్దేశం కానీ లక్ష్యం కానీ కాంగ్రెస్ పార్టీకి మొదలు లేదు, ఇప్పుడు అసలే లేదు. అందుకనే 50 రోజుల దాకా ఒక్క ఇన్వెస్టిగేషన్ స్టెప్ వేయకపోతే ఇక తర్వాత ఏమిస్తారు వీళ్ళు? కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ విషయం చాలా స్పష్టం చేస్తున్నది. పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఈ విషయాలను మేము ప్రజల ముందు చర్చ తీసుకెళ్లబోతున్నాం. మేము విడిచిపెట్టేది లేదు. ఓఆర్ఆర్ విషయం కానీ, ధరణి స్కాండల్ విషయం కానీ, కాళేశ్వరం స్కాండల్ విషయం కానీ, ఈ 3 విషయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఖరి విషయం కానీ, వీటిని ప్రధాన అంశాలుగా భారతీయ జనతా పార్టీ చేస్తున్నది. వీటితో పాటు కాంగ్రెస్ కూడా కుటుంబ రాజకీయాలు, అది తెలంగాణలో కానీ, అది ఢిల్లీలో కానీ, బీఆర్ఎస్ కూడా కుటుంబ రాజకీయాలు. కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్స్ లో కుటుంబ రాజకీయాలకు నిజమైనటువంటి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ కుటుంబ రాజకీయాలకు కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాదు, కాంగ్రెస్ కుటుంబ రాజకీయాలకు బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం కాదు. ఈ 2 కుటుంబాల పార్టీలకు ప్రత్యామ్నాయం ఏదన్నా ఉంటే అది బీజేపీ అనేటువంటి అంశాన్ని మేము పార్లమెంట్ ఎలక్షన్స్ లో బలంగా ముందుకు తీసుకుపోబోతున్నాం. దాంతో పాటు ఇంకొక ప్రధానమైనటువంటి అంశం కూడా మీ ముందు నేను పెట్టబోతున్నా. మన రాష్ట్రంలో సర్పంచుల ఎన్నికలు ఏదైతున్నాయో అవి ఎల్లుండితోని వాళ్ళ టర్మ్ పూర్తవుతున్నది. 73 ఏదైతే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తర్వాత మన ప్రజాస్వామ్య వ్యవస్థలో 3 టైర్ డెమోక్రసీలో లోకల్ బాడీస్ లో గ్రామ పంచాయత్, గ్రామ స్వరాజ్ చాలా ఇంపార్టెంట్ గా భావించబడ్డది. మనకి ఈ రోజు కూడా గ్రామంలో అభివృద్ధి విషయంలో కానీ, ప్రాజెక్టుల విషయంలో కానీ, లబ్ధిదారుల బెనిఫిషరీస్ విషయంలో కానీ గ్రామ సభ చాలా మహత్వం, చాలా ప్రాధాన్యత ఉండేటువంటి విషయం. సర్పంచుల యొక్క స్థానం గ్రామ సభ నిర్వహించడంలో అనివార్యం, చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనందరం కూడా గమనించాలా, ఎల్లుండి సర్పంచుల టర్మ్ అయిపోతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉందో దీని విషయంలో ఇప్పటి వరకు స్పష్టత తీసుకురాలేదు. బీఆర్ఎస్ గ్రామ పంచాయతీలను ఖూనీ చేసింది. ఫండ్స్ ఇవ్వకుండా, ఫండ్ సపోర్ట్ లేకుండా అనేక విషయాల్లో ఇబ్బందులు పెట్టి ఖూనీ చేసింది. దాని కారణంగా గ్రామాలు చాలా నష్టపోయాయి. గ్రామాలు ఆ మాత్రం నిలదొక్కున్నాయంటే గత 10 సంవత్సరాల్లో కేవలం కేంద్ర బడ్జెట్, మోదీ గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి కంటిన్యూస్ సపోర్ట్ ఏదైతుందో ఫైనాన్షియల్ సపోర్టు, దాని కారణంగా గ్రామ పంచాయతీలు నడిచాయి. నేను ఛాలెంజ్ చేస్తున్నా, దీనికి భిన్నమైన ఇన్ఫర్మేషన్ ఉంటే ఎవరుంటే దమ్ముంటే మాట్లాడండి. అయితే ఈరోజు సర్పంచులు చేసినటువంటి పనులు ఏవైతున్నాయో కలెక్టర్ ఆదేశాలకు, అది రకరకాల పనులు, అది బోరింగ్ వేయడం కావచ్చు, లేకపోతే చిన్న చిన్న పనులు చేయడం కావచ్చు, వీటన్నిటి విషయంలో బిల్లులు ఇప్పటి వరకు కూడా చెల్లించలేదు. కలెక్టర్ ఆదేశించినటువంటి పనులకు వాటి అనుగుణంగా సర్పంచులు నిర్వహించినటువంటి ఏదైతే పూర్తి చేసిన పనులకు బిల్లులు కూడా బకాయిలుగా ఉన్నాయి. మీరందరూ కూడా, మీ అందరి మధ్య చెప్తున్నా, ఎల్లుండి టర్మ్ అయిపోయిన తర్వాత సర్పంచులు కొనసాగకపోతే దాని అర్థం ఏంటంటే ప్రభుత్వం తరఫున స్పెషల్ ఆఫీసర్స్ ఉంటారు. స్పెషల్ ఆఫీసర్స్ గ్రామ పంచాయతీలు నడిపించడం అంటే ప్రజాస్వామ్య వ్యవస్థను, గ్రామ స్వరాజ్ యొక్క కల్పనను ఖూనీ చేసినట్టు, హత్య చేసినట్టు. కాంగ్రెస్ తెలంగాణలో గ్రామ పంచాయతీల్ని, గ్రామ స్వరాజ్ని, సర్పంచ్ వ్యవస్థను ఖూనీ చేయబోతున్నదా నేను ప్రశ్నిస్తున్నా. ఇప్పటి వరకు దీని విషయంలో మీరు ఎందుకు ఆలోచించట్లేదు, ఎందుకు స్పష్టత లేదు? బీజేపీ డిమాండ్ చేస్తున్నది ఎన్నికలు నిర్వహించండి, ఎన్నికలు నిర్వహించనంత వరకు సర్పంచులను కొనసాగించండి, స్పెషల్ ఆఫీసర్ల ద్వారా పరిపాలన సాగించొద్దు. ఇది పరోక్షంగా డెమోక్రసీని హైజాక్ చేయడమే అవుతుంది. కాబట్టి ఈ సర్పంచుల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పష్టమైనటువంటి ప్రకటన, దిశానిర్దేశం చేయాలని మీడియా సమావేశం మాధ్యమంగా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ధన్యవాదాలు.